దేవరకొండ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధి డిండి రోడ్లో ఇటీవల శ్రీహన్సి వైన్స్ ఏర్పాటు చేశారు. దీని వెంట పర్మిట్ రూమ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుండగా శ్రీ సాయి కాలనీ మహిళలు బుధవారం కూడా అడ్డుకున్నారు. దేవరకొండ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధి డిండి రోడ్లో ఇటీవల శ్రీ హన్సీ వైన్స్ ఏర్పాటు చేశారు. దీని వెంట పర్మిట్ రూమ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుండగా శ్రీ సాయి కాలనీ మహిళలు బుధవారం కూడా అడ్డుకున్నారు. మున్సిపాలిటీ నుండి ఎలాంటి పర్మిషన్ లేకున్నప్పటికీ పర్మిట్ రూమ్ను ఎలా ఏర్పాటు చేస్తారని మహిళలు ప్రశ్నించారు. ఈ చుట్టు ప్రాంతాల్లో విద్యార్థులు కళాశాలలకు వెళ్తారని, తాము బయటికి వెళ్లాలంటే భయాందోళనకు గురవుతారని మహిళలు అన్నారు. తక్షణమే అధికారులు పర్మిట్ రూమ్ను ఏర్పాటు చేయకుండా చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మహిళలు తెలియజేశారు. స్థలంలో పర్మిట్ రూము రద్దు చేయాలి. పర్మిట్ రూము రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఈ స్థలంలో పర్మిట్ రూము రద్దు చేయాలి. పర్మిట్ రూము రద్దు చేయాలి. రద్దు చేయాలి. పర్మిట్ రూము చేయాలి. పర్మిట్ రూము రద్దు చేయాలి. వైన్ షాపు రద్దు చేయాలి. పర్మిట్ రూము రద్దు చేయాలి. యాక్టింగ్ ఉంది, లలిత యాక్ట్ కాదు సార్. చందునాయక్ దేవరకొండ నియోజకవర్గం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్త వైన్స్లు ఏర్పడే విషయం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ దేవరకొండ నియోజకవర్గం డిండి రోడ్డు శ్రీనగర్ కాలనీలో ఇక్కడ కొత్తగా ఏర్పడ్డ వైన్స్ ఒకటి ఉంది. ఇక్కడ ఏర్పడే కొత్తది అన్ని వైన్స్ అంట. అయితే విషయం ఏంటంటే ఇక్కడ కాలనీ మధ్యలోనే వైన్స్ పెట్టడం అదొకటి పెద్ద బాధాకరం, అది చాలా ప్రమాదకరం కూడా. అయితే ఇక్కడ ఆ వైన్స్ పెట్టడమే కాకుండా ప్రైవేట్ రూమ్ అనమాట. ఇక్కడ ప్రైవేట్ రూమ్ పెట్టే వరకు ఇక్కడ వీళ్ళు తాగి మూత్ర విసర్జన చేయడం వల్ల, ఇక్కడ తాగి వాళ్ళు రోడ్డు పైన వెళ్ళడం వల్ల ఇక్కడ ఏంటంటే ఇంటి మధ్యలోనే ప్రైవేట్ రూమ్లు పెట్టడం ఎంత దారుణం ఉందంటే అది చెప్పినా వినడం లేదు. ఒకవేళ పెట్టినా కూడా ఈ పరిమాణాలు కూడా తీవ్రంగా ఉంటాయనే ఉద్దేశంతో దేవరకొండ నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ శ్రీనగర్ కాలనీ ప్రజలు అందరూ మా ఆడబిడ్డలు అందరూ కలిసి ఇక్కడ ప్రైవేట్ రూమ్ ఉండొద్దు. ఎందుకంటే పొద్దుగాలేస్తే మా ఆడబిడ్డలను మా పిల్లలను ఇక్కడ స్కూళ్ళలో మేము బస్సు ఎక్కిస్తూ ఉంటాము. ఇక్కడ మేము వచ్చి జిమ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మేము ఉదయం లేవగానే మేము మా ఇంట్లో పనులు చేసుకుంటా మేము ఇక్కడనే తిరుగుతూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రైవేట్ రూమ్లో పెట్టే వరకు ఏమవుతుందంటే మా ఆడవాళ్ళకి ఇక్కడ ఇండ్ల మధ్యలో ఉండే వరకు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకు ప్రైవేట్ రూమ్ వద్దు నాయన అని అన్నా కూడా ఇక్కడ అధికారులు కానీ అక్కడ వాళ్ళు పెట్టిన వైన్స్ వాళ్ళు యజమానులు ఎవరైతే వాళ్ళకు చెప్పినా కూడా వాళ్ళకు ఒక కరపత్రం వల్ల చూపించినా కూడా మాకు పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు ఒక మొద్దు వాళ్ళు ఏం చేస్తున్నారని అర్థం కావట్లేదు. అధికారులు అనవసరంగా దీన్ని ఇప్పటికీ మా ఈ కాలనీ శ్రీనగర్ కాలనీ వాళ్ళు వచ్చి ఇక్కడ 2 రోజుల నుంచి దీక్ష చేస్తూ ఉన్నాము, వాళ్ళకి చెప్తా ఉన్నాము. ఇప్పటి నుంచి నల్ల రిబ్బన్ వేసుకొని మేము దీక్ష చేస్తున్నాడు కూడా మాకు పట్టించుకోకుండా ఈ అధికారులు ఇక్కడ ఏమాత్రం మాకు చీమ కుట్టినట్టు ఉండకుండా వాళ్ళు పట్టించుకోకుండా వ్యవహారం నడిపిస్తూనే ఉన్నారు. దయచేసి అధికారులు ఇక్కడ గుర్తించి ఈ ప్రైవేట్ రూమ్ని తీసేయాల్సిందిగా జనసేన పార్టీ సేవలాల్ బంజారా సంఘం నుంచి తెలియజేస్తూ ఉన్నాము. అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇక్కడ
రాజసాయి గార్డెన్ పక్కన వైన్ షాప్ పెడుతుర్రు. ఇక్కడ అందరము లేడీస్ తిరుగుతుంటాము. ఇక్కడనే రోడ్డు మీదకి వచ్చి ఆటో ఎక్కుతారు, పిల్లలు స్కూల్ వాళ్ళు పోతారు. ఇక్కడ వైన్ షాప్ పెడితే ఎట్లా జిమ్ము పెడుతుర్రు. మరి ఒకరొకరు తీసేయాలి. ఇది మాత్రం ఇక్కడ చేయొద్దు. మా ఆడవాళ్ళకి సేఫ్టీ ఉండదు. మాకు సేఫ్టీ ఉండేటట్టు గవర్నమెంట్ పట్టించుకోవాలి. వీడియో వాళ్ళ ప్రతి ఒక్కరికి నమస్కారం చేసి చెప్పుతున్నా. ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది, చిన్నపిల్లలకు లేకుండా పోతుంది. ఇక్కడ వైన్ షాప్ పెట్టిందంటే ఇంక ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు. ఇక్కడ మమ్మల్ని మాత్రం రోడ్డు మీదకి వచ్చేటట్టు చేయాలి. పొద్దున్న లేసి ఇక్కడ డాబా పెట్టిందంటే ఒక్కొక్కరు తాగుతారు, ఇక్కడనే ఉంటారు. ఎవరైనా లేడీస్ ఒక ఆమె నేను మందు తాగాలని వస్తుంది, వచ్చినప్పుడు ఆమె తీసుకొని పోతే ఆమెను ఊపనిస్తారా? అట్లా ఎన్ని జరుగుతున్నాయి హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ. ఇలాంటివి జరగకుండా ఈ వైన్ షాప్ మాత్రం దయచేసి ఎవ్వరు కానీ ఎమ్మెల్యే వాళ్ళు కానీ ఎంపీలు కానీ ఎవ్వరు కానీ సర్పంచులు కానీ ఎవ్వరు కానీ ఇక్కడ కాలనీ వాళ్ళ ఉన్న మీద ఆడోళ్ళ మీద కానీ పిల్లల మీద కానీ దయచేసి ఇది మాత్రం క్యాన్సల్ చెయ్యాలని నమస్కారం చేస్తున్నాను అందరికీ. సాయినగర్ కాలనీ వాసులము. ఇక్కడ మా కాలనీలో వైన్ షాప్ పర్మిట్ రూమ్ పెడుతున్నారు. అయితే మా కాలనీ మధ్యలో ఎందుకు పెడుతున్నారని మేము ధర్నా చేస్తున్నాము. ఎందుకనగా మేము ఇక్కడ రోడ్డు పక్కనే పిల్లలందరికీ పికపింగ్ డ్రాపింగ్ ఇక్కడనే ఉంది. అలానే ఇక్కడ పిల్లల వొకేషనల్ కాలేజ్, ఆడపిల్లల వొకేషనల్ కాలేజ్ ఉంది. అక్కడ నుంచి వాళ్ళు బస్ స్టాండ్కి నడుచుకుంటూనే వెళ్తారు. ఇక్కడ వెనకాల గర్ల్స్ హాస్టల్స్ 3 ఉన్నాయి. అక్కడ కూడా పిల్లలు తిరుగుతూనే ఉంటారు. మేము సాయంత్రం పూట ఆడపిల్లలు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అందరు ఇక్కడనే ఓపెన్ జిమ్ దగ్గర వచ్చి మేము మాట్లాడుకుంటూ ఉంటాము, తిరుగుతాము. మేము కిరాణంకి వెళ్ళాలన్నా కానీ కూరగాయలకి వెళ్ళాలన్నా కానీ మేము ఇక్కడ నుంచే నడవాలి. మీరు వైన్ షాప్ పర్మిట్ రూమ్ పెట్టారనుకోండి, రేపటి రోజున మేము ఎలా నడవాలి? వాళ్ళు తాగుతారు, మా చిన్నపిల్లలు తిరుగుతారు. అలాంటప్పుడు మేము ఎలా నడవగలుగుతాం? మాకేమైనా సేఫ్టీ ఉంటుందా ఇక్కడ? అలాని మేము ధర్నా చేస్తున్నాం. ఈ కాలనీ వాసులందరం ధర్నా చేస్తున్నాం. మా నుంచి ఏమన్నా పర్మిషన్ ఏమన్నా తీసుకున్నారో మీరు పెట్టుకోండి, మేము కాదంటలేం. కానీ ఊరు బయట పెట్టుకోండి. మా కాలనీ మధ్యలో పెట్టుకోవాలని మేము అనుకుంటలేము. కాబట్టి మేము ధర్నా చేస్తున్నాం. రేపటి రోజున మా పిల్లలకు కానీ మాకు కానీ ఏదైనా అయ్యిందే అనుకోండి, అప్పుడు ఎవరిని వెళ్ళి మేము అడగాలి. అందుకని మేము ధర్నా చేస్తున్నాం. దయచేసి ఇక్కడ వైన్ షాప్ పర్మిట్ రూమ్ పెట్టొద్దని మేము కోరుకుంటున్నాము.